కేసీఆర్ ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన. తుంటి ఎముక గాయంతో ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. అయితే గాయమైన రోజు నుంచి ఇప్పటి వరకు 8 రోజులుగా కేసీఆర్కు ఆయన వైద్యం ఖర్చులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తోందని ప్రకటించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక అధికారిని కూడా పెట్టినట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం కారణంగా గత 8 రోజులుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కేసీఆర్ ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆసుపత్రి ఖర్చులపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ప్రకటన చేశారు. కేసీఆర్కు వైద్య ఖర్చులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తోందని దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. గురువారం రోజున అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో మీడియాతో ఇష్టోగోష్ఠిగా మాట్లాడిన ఆయన కేసీఆర్ అనారోగ్యం పాలవడం దురదృష్టకరమని సానుభూతి వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్టు తెలిపారు. అయితే కేసీఆర్ చికిత్సకు సంబంధించి బిల్లులన్నీ తమ ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు రాజనరసింహ. కేసీఆర్ ప్రమాదవశాత్తు జారపడగా ఆయన తుంటి ఎముకకు గాయం కాగా హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు వైద్యులు. అయితే కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు 6 నుంచి 8 వారాలు పడుతోందని వైద్యులు తెలిపారు. కాగా ఈ 8 రోజులు నిష్ణాతులై వైద్యులు కేసీఆర్ను 24 గంటల పాటు జాగ్రత్తగా పర్యవేక్షించారు. కేసీఆర్ చాలా తొందరగా కోలుకుంటున్నట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఈరోజు కేసీఆర్ను ఇంటికి పంపిస్తున్నారు. నందినగర్లో ఉన్న కేసీఆర్ పాత ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే వైద్యారోగ్య శాఖలోని లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లను మార్చుతామని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. వైద్యారోగ్య శాఖ ప్రలక్షణ తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు మేలు చేస్తూనే ప్రజలు రక్షణగా నిలుస్తున్నామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు రాజనరసింహ.